సో తెలుగులో వినడానికి చాలా చాలా బాగున్నాయి కదా. తెలుగు సినిమానే అనిపించేటట్టు అనిపించింది. తెలుగు సినిమానేనండి, ఖచ్చితంగా తెలుగు సినిమానే. తెలుగు వాళ్ళని పలకరిస్తుంది అనమాట. కొంచెం దూరం నుంచి వస్తుంది, తమిళ నుంచి, అంతే తేడా. సో మరి అంత బాగా మనం కనెక్ట్ అయిపోతున్నాం ఆ డైలాగ్స్కి అంటే దానికి ప్రధాన కారణం ఈ డైలాగ్స్ రాసిన వాళ్ళు వారు ఇక్కడికి వస్తే బాగుంటుంది. రాకేంద్ర మౌళి గారు మీరు రండి. రాకేంద్ర మౌళి గారిని అండ్ అలాగే సో అభిషేక్ నామా గారు బిజీగా ఉన్నారు ఖచ్చితంగా అండి. కళ్యాణ్ రామ్ గారితో, రవితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నడుస్తున్నాయి అక్కడ. పోలేని సినిమాలు మన ముందుకు తీసుకొని రావడానికి ఆయన బిజీగా ఉన్నారు. బట్ అభిషేక్ పిక్చర్స్ CEO వాసు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంత మంచి కంటెంట్ ఉన్న ఫిలింతో మనందరి ముందుకి వస్తున్న డైరెక్టర్ మను ఆనంద్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. షీఈ్ అమేజింగ్ యాక్ట్రెస్ అండి, నాకు చాలా చాలా ఇష్టం. మంజిమా మోహన్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఆవిడని చూస్తే. సో డెఫినెట్గా గుప్తా జ్వాలా గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఏమండి విష్ణు విశాల్ గారు మన తెలుగింటి అల్లుడు, మనం వెల్కమ్ చెప్తున్నాం అనమాట 11th ఫిబ్రవరికి. సో మంచి సినిమాతో. అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరోస్ సిద్ధు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో సందీప్ కిషన్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మన హీరో విష్ణు విశాల్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాం. మన హీరోనే ఇప్పటి నుంచి 11th ఫెబ్ నుంచి మన హీరో అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో పైగా ఇప్పుడు సినిమా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా లేదు, పాన్ ఇండియా సినిమా అయిపోయింది. సో పాన్ వరల్డ్ సినిమా అయిపోయిందని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో 11th తర్వాత 12th వస్తుంది. 11th అయితే FIR వస్తుంది, 12th అయితే డీజెట్ ఇల్లు వస్తుంది. సో ఆ ప్రమోషన్స్లో మీరు కూడా బిజీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీకు మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు సిద్ధు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్లీ విష్ణు, వెల్కమ్ టు టాలీవుడ్ మ్యాన్, ఆల్ ది వెరీ బెస్ట్. రైట్, అండ్ జ్వాలా, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అది గుప్తా అండి, గుప్తా కాదు. సో నేను జనరల్గా వెన్ ఐ యాక్ట్ ఆర్ ఐ రైట్, ఐ ప్రిఫర్ టు రైట్ కామెడీ ఆర్ లవ్ స్టోరీస్ ఏదైనా రాయడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ పర్సనలీ మై ఫేవరెట్ జానరా ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. దిస్ నథింగ్ దట్ గెట్స్ మీ మోర్ ఎక్సైటెడ్ దెన్ టు వాచ్ అ గుడ్ థ్రిల్లర్ ఎట్ హోమ్. I think it's great that Vishnu is coming to Tollywood with this kind of a thriller. Thanks to Mr. Advi Sej, that genre has picked up pretty well here. So I think it's amazing that he's coming to Tollywood with this kind of a film. And నేను ట్రైలర్ చూసాను, ఇక్కడికి రాకముందు నేను ఆల్రెడీ ట్రైలర్ చూసాను. I think the trailer is fantastic. The cut, the score, the element of doubt that they have created. But still there is a yearning for the character. So I think the trailer is fantastic. I wish the entire team all the very best. Vishnu, Manjima, Reba, and Gautam sir, Abhishek sir, and our Mass Maharaja Raviteja garu is presenting this film. So yeah, let's go get it. You on the 11th and me on the 12th. Thank you. అంతే కదా, రవితేజ గారు కూడా వస్తున్నారు 11th. చేసిన ఫిలిం అండ్ కిలాడి కూడా 11th రిలీజ్ అవుతుంది. They're gonna mess me up for missing that, man. So అంటే మాకు ఏదో ఆల్ ది బెస్ట్, ఆయనకి అదేంటి ఆల్ ది ఆయన ఆల్రెడీ బెస్ట్ అంటారు. సో ఆఫ్ కోర్స్, బట్ రవితేజ గారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. 11th వస్తున్నారు. సహరి అని ఇంకో సినిమా కూడా వస్తుంది 11th. ఆల్ ది వెరీ బెస్ట్. దేర్ ఇస్ నో ర్యాట్ రేస్, వి ఆల్ కెన్ విన్. సో థ్యాంక్ యూ. చాలా స్క్రీన్స్ ఉన్నాయి, చూడొచ్చు అన్ని సినిమాల్ని. సో ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ సిద్ధు. అండ్ రాకేంద్ర మౌళి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి అందరికీ నమస్కారం. సో ముందుగా నేను ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారికి. బికాస్ ఆఫ్ హిమ్ సాహసం శ్వాసగా సాగిపోలో నేను యాక్ట్ చేసినప్పుడు మంజిమా గారితో పాటు కలిసి యాక్ట్ చేశాను. అందులో మను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారనమాట. సో అప్పుడు అందులో ఒక పాట చాలా టఫెస్ట్ సాంగ్, అది ర్యాప్ సాంగ్ అది అనమాట. చాలామంది ట్రై చేస్తున్నారు, కుదరట్లేదు. సో ఆ పాట నా చేత రాయించారనమాట. అది నా ఫస్ట్ ఎంట్రీ టు AR రెహమాన్ సార్ స్టూడియో. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 40 పాటలు రాశాను రెహమాన్ సార్కి. సో దట్ ఇస్ బికాస్ ఆఫ్ యూ మను, ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్. సో అసోసియేషన్ విత్ రెహమాన్ సార్ బికాస్ ఆఫ్ యూ. సో ఎస్.
సో అప్పటి నుంచి మను ఏ స్క్రిప్ట్స్ రాసినా ఏదున్నా హీ యూస్ టు షేర్ అండ్ వీ యూస్ టు టాక్ అండ్ మోర్ దెన్ ప్రొఫెషనల్ అసోసియేషన్. సో ఐఎమ్ లైక్ very close to him. I always tell everything in whatever is happening in my life. At times I call him. So I love him as a person more than anything else. So ఇంతకుముందు ఆయన ఒక వెబ్ సిరీస్ చేశారండి, అందులో నేను నటించాను ప్లస్ మాటలు రాశాను. ఇప్పుడు ఆయన సినిమాలో నేను నటించలేకపోయినా తెలుగు వర్షన్ చేస్తున్నాము, ఖచ్చితంగా నువ్వే మాటలు పాటలు 2 రాయాలని చెప్పారు. సో డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు అని ఐ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ వచ్చాక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ అండి విష్ణు విశాల్ గారిది. అలా వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ప్రాంప్ట్ ఆన్ ఎనీథింగ్ అన్నట్టు. సో ఏ ఇబ్బంది లేకుండా, ఏ హర్డల్స్, ఏ హికప్స్ లేకుండా చాలా బాగా సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకున్నట్టు చేశారు. అండ్ ఇందులో ఆయనకి వాయిస్ చెప్పింది హేమచంద్ర గారు చెప్పారు డబ్బింగ్. ఇందులో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ సినిమాకి మీరు చెప్పాలి. ప్రాక్టీస్ చేద్దాం, పర్లేదు మెల్లిగా. ఆల్రెడీ ఎలాగో ఐ మేడ్ కార్తీ అన్న, సూర్య గారు వీళ్ళందరినీ డబ్ చేయించినప్పుడు వీ కెన్ ట్రై. సో అది అనిపించింది. సో ఇందులో 6 పాటలు ఉన్నాయి, 6 సిట్యువేషనల్ సాంగ్, చాలా మంచి మంచి సిట్యువేషన్స్. నాకు చాలా మంచి పాటలు రాశానన్న తృప్తి చాలా రోజుల తర్వాత వచ్చింది బికాస్ ఆఫ్ ది సిట్యువేషన్స్. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ and all the technicians, and thank you all for coming here, and please come to the theaters and watch the film February 11th. Trailer చూస్తే మీకు అర్థమైంటుంది ఎంత బాగుంటుందో. డెఫినెట్లీ ఇట్స్ షూర్ షార్ట్ హిట్ ఫిల్మ్. I can write it and give. So yes, please come to the theater and watch the film. Thank you so much. థ్యాంక్ యూ రాకిన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ ఎస్, నెక్స్ట్ ఫిల్మ్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఆయన డబ్బింగ్ చెప్పేటట్టు మీరు చేయాలి ఖచ్చితంగా. సో ఆయనకి ఎందుకంటే మొత్తం తెలుగు అర్థమైపోతుంది, సో ఇంకా మాట్లాడడమే తరువాయే. ఇప్పుడు వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. FIR ఈ నెల 11th రిలీజ్ కాబోతుంది. అంటే యాక్చువల్గా విష్ణు విశాల్ అంటేనే మంచి కంటెంట్లు సెలెక్ట్ చేసుకుంటారండి. అంటే దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ రాక్షసన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుస్తుంది. మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది అది. అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అది. దాదాపు మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా రీమేక్ అవుతున్న సినిమా అది. అంటే అంత మంచి స్ట్రాంగ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత సేమ్ అదే జానర్లో థ్రిల్లర్గా మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకొని FIR ఈ మూవీ ద్వారా మన తెలుగులో కూడా వస్తున్నారు. సినిమా చాలా స్ట్రాంగ్ ఫిల్ము, చాలా మంచి కంటెంట్ కాబట్టి రవితేజ గారు కూడా చూసి ఫస్ట్ టైం తాను ప్రజెంట్ చేసి మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ఈ సినిమాని. ఈ సినిమా మా అభిషేక్ పిక్చర్స్ ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నాం 11న. దాదాపు ఒక 250 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నామండి. ఇది అంటే ఒక మంచి సినిమా కాబట్టి మేము కూడా స్ట్రాంగ్గా పబ్లిసిటీ క్యాంపెయిన్ కానివ్వండి, థియేటర్ సెలక్షన్ కానివ్వండి అన్నీ బాగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నాం 11th. ఇది 3rd వేవ్ ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్న ఈ స్టేజ్లో మంచి సినిమాలు రావాలి, మన థియేటర్లోకి జనాలు తీసుకురావాలంటే పవర్ఫుల్ ఫిల్మ్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టైంలో 11th మంచి మంచి సినిమాలు వస్తున్నాయండి. FIRతో పాటు మన రవితేజ గారి కిలాడి, డీజే టిల్లు అండ్ ఇంకో షహరి అన్నీ మంచి సినిమాలండి. సో తప్పకుండా ఈ వీక్ మన తెలుగు ప్రేక్షకులను అందరినీ కూడా ఈ సినిమాలన్నీ ఆలోచించే సినిమాలే. సో అగైన్ ఈ అభిషేక్ పిక్చర్స్ ద్వారా మేము ఈ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అలాగే టెక్నీషియన్స్ కానివ్వండి, వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ అండి సినిమా వర్క్ చేసిన వాళ్ళు. గౌతమ్ మీనన్ సార్, మంజుమ గారు, అలాగే రెబ్బా, అందరూ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ ఫిలింకి. అలాగే డైరెక్టర్ గారి గురించి చాలా చెప్పాలండి. ఎందుకంటే గౌతమ్ సార్ స్కూల్ నుంచి వస్తున్నారంటేనే చాలా మంచి మన స్క్రిప్ట్ వైజ్ కానివ్వండి, టెక్నికల్గా చాలా కేర్ తీసుకొని చేస్తారు. ఈ ట్రైలర్ చూస్తేనే మనకు తెలుస్తుంది ఎంత కేర్ తీసుకొని సినిమా చేశారనేది. మూవీ చూసామండి ఆల్రెడీ మేము. చాలా ఇంటెన్స్ థ్రిల్లర్ ఇది. డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని, విష్ణు గారికి తెలుగులో ఒక మంచి ఎంట్రీతో ఈ సినిమా వెల్కమ్ చేస్తుందని చెప్పి అందరిని కూడా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు 11th Febకి సక్సెస్ అందుకోబోతున్న డైరెక్టర్ మను ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. 11th ఎలాగో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకుంటున్నాను, ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ, దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అందరికీ నమస్కారం. I love the language of Telugu, so I'm not going to try talking in Telugu. So I will try to speak in English and make it easy and fast. First of all, I want to thank Mas Maharaja Ravi Teja sir and his entire team for making today happen.
and Abhishek Films. So without these two big people, we wouldn't be standing here, we wouldn't be having this event today. So thank you from the bottom of my heart. Next, I would like to thank my hero and my producer, Vishnu Vishal. I approached him with this film as a hero. I never approached him as a producer. So as a hero, he only heard this film for 20 minutes. The narration was only for 20 minutes. And at the end of 20 minutes, he immediately shook my hands and said he's on board. So thank you for having the trust in me. And then later on, he was forced or put in a situation to take up and produce this film. Unfortunately for us, the two producers who were keen on producing this couldn't continue. So Vishnu was forced or basically cornered. Again, he showed his kindness and generosity in taking up and not dropping the film and continuing that commitment to make sure that the film was made. And what happened along the way of making that film, today you saw the trailer. The reason why if you all like the trailer and if you think it is looking big, it is primarily because, yes, I was able to write something with my co-writer and I was ready to direct it the way it should be, but then the producer was hell-bent on making it big. What started off as a small project became a very big project. It became a very big project for all of us. So thank you once again for taking that initiative and pushing me to just go for my plan A. One thing he always said was, I don't want your plan B, I don't want your plan C, I want your plan A. So plan A is what we are seeing today. Then I would like to thank all my cast members who are not here today except Manjima. Manjima, thank you for always being very kind with your time. So a brilliant actress, as you all of you already know. I've had the good fortune of associating with her for the last 6 years. And she was generous enough in saying that I will be part of your first film. And she's here today promoting the film. Thank you very much. And there are two other heroines in the film, Reba Monica John and Raisa Wilson. They had previous commitments, so they couldn't be here. So I would like to thank them on my behalf. And Gautam Vasdemenan, my guru. I'm able to make a film today because of him. 10, 11 years ago, he gave me an opportunity to be part of his team, to be an assistant director. And I learned the ropes from him for 8 years. And today, I had the good fortune of directing him as an actor. So I'm thankful that he even gave us this bite. Very generous with his words. So I hope I have not let him down. When you watch the film, just do please keep in mind that I am not at Gautam sir's level yet. So I aspire to be there, and I hope I have not let him down. And my technical crew, my DOP Arul Vincent, my editor GK Prasanna, my music director Ashwath, my art director Indulal, and the VFX supervisor Sharat Vinu. All of them have contributed in a very big way for this film to be what it is. I hope all of you will watch this film in theater on the 11th of February. We've tried to make a really good film for a theater experience. I hope all of you will come to the theaters and watch this. And one last person, or two more people I would like to thank before I leave. One is my co-writer. She's also not here, Divyanka. She has sat with me to create these lines. And then there is Rakendu Mauli. I don't know, it's not just a pure professional relationship. Every time I've wanted to do something in Telugu, I've always called him, and he's been very, very helpful and generous. No matter how busy he was, he's never said no to me. So I hope our association will continue, Raki. Let's create more good content for Telugu audience. Thank you for being part of my film. And
Shravanti Sainath, our executive producer. The reason why this film was made was primarily because of her, and because of the trust Vishnu had on her, we were able to execute this film. So once again, please watch this film in theatre on the 11th of February. Thank you very much for giving me this event. థ్యాంక్ యూ మనోజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, ఇప్పుడు మంజిమా మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Good evening, everyone. First of all, thank you so much for coming here today. I know the situation is difficult, but you guys still made it. It means a lot to us, so thank you so much. This wouldn't have been possible without a few people, so I would like to thank them. First of all, Raviteja Garu and Abhishek Films. They've taken a big decision to release this in the theatre, and it again means a lot to us. This support means a lot to us. Thank you so much, sir. Thank you so much, Abhishek Films. This movie is very, very special to me for a few reasons. First of all, after Sahasam, I took a big gap. So now FIR is going to give me a second break, I would say. And that wouldn't have been possible without Vishnu and Manu. Thank you so much for giving me this opportunity. It wasn't very easy for them to cast me in this movie, but you guys stood by me. Thank you so much. A big thank you to the entire cast and crew of FIR. They're still working there when we're standing here and promoting the movie. They're still working there, and a big thank you to all of them. Once again, thank you to the entire media today for coming and supporting us. Please watch this movie in the theatre. Thank you. థ్యాంక్ యూ మంచిమా, థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. ఓకే, ఏది ఒక్క ముక్క మాట్లాడండి మీరు తెలుగులో. రండి, అందరికీ నమస్కారం అయితే వినపడుతుంది నాకు తెలుసు. అలా ప్రిపేర్ అయిన స్పీచ్ వేస్ట్ అయిపోతుంది లేకపోతే. ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫిలిం నాకు చాలా స్పెషల్, ఎందుకంటే సాహసం తర్వాత తెలుగులో ఇస్ మై సెకండ్ రిలీజ్. థ్యాంక్ యూ. ఇంత అందంగా తెలుగులో మీరు ప్రిపేర్ అయ్యి మీరు దాన్ని దాచేస్తే ఎలా? సూపర్. అసలు కొంతసేపు అసలు తెలుగు అంత పర్ఫెక్ట్గా మాట్లాడారు మీరైతే. సో థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ మంచిమా. అండ్ నవ్ ఇప్పుడు బాగుంటుందండి వినడానికి, అండ్ ఖచ్చితంగా మేము రెస్పాన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నాము. సో గుత్తా జ్వాల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. Manjima spoke in Telugu, so I think I shouldn't speak in Telugu. అసలు నేను ఏం స్పీచ్ ఇవ్వాలి, ప్రిపేర్ ఏం కాలేదు. కానీ ఈ హీరో ఎలా అనిపించారు చెప్పండి ఫస్ట్. ఎప్పుడు ప్రెస్ వాళ్ళు అడుగుతారు మీరు సినిమాలో ఎప్పుడు వస్తున్నారని, అందుకే యాక్టర్ని పెళ్లి చేసుకున్నాను నేను. So that answers the question. But I know how hard Vishnu and the whole team worked for this film. Chala kashtapaddaru, and I want to wish everybody very good luck. Chala manchi film, Feb 11th, andaru chudali. Okay, bye, thank you. Ante kada inkemana ani. అంతే అండి. అంటే తెలుగు నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఐఎమ్ డిమాండింగ్ ఇట్. అంటే ఆయన తెలుగు అల్లుడు అయిపోయారు ఇప్పుడు మాకు. అవునా? సో తెలుగులో వస్తుంది సినిమా, దాని గురించి తెలుగులో వస్తుంది. చాలా దీని ముందు చాలా సినిమాలు, మంచి సినిమాలు చేశాడు యాక్చువల్లీ. సో ఐ ఆల్వేస్ ఆస్క్డ్ ఇది తెలుగు ఆడియన్స్కి ఎందుకు చూపించలేదని. సో ఈ ఎఫ్ఐఆర్ తమిళ్లో నేను చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇది 100% తెలుగులో రిలీజ్ చేయాలి. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. The Telugu audience, I feel Telugu audience is very welcoming also of new subjects. I'm a complete movie buff. So I said this, our Telugu audience has to see, and he dubbed it in Telugu. And Ravi Teja supported his film. I think we're all very thankful for him. ఎస్, మీరు ఎప్పుడు తెలుగులో ఆయన్ని మాట్లాడేలా చేస్తారు మీలాగా? అన్నీ అర్థమైపోతుంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ డెంట్ నో తెలుగు. ఏమైనా ఆయన గురించి మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడేదాన్ని, బట్ నౌ అన్నీ అర్థమైపోతుంది. సో ఇట్స్ ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ ఈస్ లర్నింగ్ తెలుగు. సో మీరు ఇంకో 2 నెలలు ఇలానే ప్రమోషన్స్ లో వదిలేస్తే ఆయన తెలుగు మొత్తం మాట్లాడేస్తారు. వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఇంకా నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సందీప్ కిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. 2 మైకులు పట్టుకున్నట్టుంది. హలో ఎవ్రీబడి. అంటే ముందు సరదాగా ఉండేది ఈవెంట్స్ అనగానే జనాలు ఉండేవారు. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి టు ద కెమెరా డిస్కషన్ అన్నట్టు అయిపోయింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకే హలో, నైస్ మీటింగ్ యూ ఆల్, బీన్ అ లాంగ్ టైమ్.
అంటే ఇందాక మన భగత్ గారు ఫిల్లర్లో ఏం మాట్లాడాలో తెలియక గూగుల్లో పొద్దున్న చదివిందంతా బయటికి చదివారు. ఎక్కువ కంటెంట్ లోపల దిగి చాలా నాలెడ్జ్ ఎక్కువైపోయింది నాకు ఇందాక. సో ఐమ్ ట్రైంగ్ టు ప్రాసెస్ ఎవ్రీథింగ్. వెల్కమ్ విష్ణు. అండ్ యాక్చువల్లీ విష్ణు వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్ అనేది పాత పదం అండి. అతని సినిమాలు చాలా, అన్ని సినిమాలు చాలా గ్రేట్ కాంటెంట్ ఫిల్మ్స్ మన తెలుగులోని తమిళ్దే చూసారు సబ్ టైటిల్స్ తోటి. ఐ థింక్ టుడే బియాండ్ ఎనీథింగ్ ఎల్స్, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ పెద్ద భాషని దాటి మనం తీసే సినిమా మనం పడే కష్టమే మన సత్తాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ మా వైజాగ్లో ఉండే మా కజిన్ ఆడు రోజు మొత్తం కొరియన్ సబ్ టైటిల్ లవ్ స్టోరీస్ చూస్తున్నాడంట. సో కంటెంట్ బాగుంటే భాషకి ఏ సంబంధం లేదు. అండ్ టుడే ఇస్ గ్రేట్ టైమ్ ఫర్ దాట్. అండ్ ఎస్పెషలీ తెలుగు సినిమాకి చాలా చాలా గర్వమైన టైం అండి. అంటే అందరూ చెప్తున్నారు, బట్ మీరు అందరూ కూడా ఓకే నిజంగానే అంటే యాక్చువల్లీ చెప్తున్నానండి, చాలా 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 గర్వ తగే ఒక సిచ్యువేషను. ఎందుకంటే ఒకప్పుడు పాసిబ్లీ మనం రీజనల్ సినిమాని చూసే సినిమాని ఇవాళ మనదే నో లాంగర్ రీజనల్. ఆర్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఎవ్రీవేర్. అండ్ మన దగ్గరికి అందరూ వచ్చి వాళ్ళ సినిమాలు చూపించాలనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల నుంచి విష్ణు యాక్టర్గా ఉన్నాడు. అండ్ టుడే హీస్ కమింగ్ విత్ FIR హియర్ కదా. రాక్షసుని లాంటి సినిమా కూడా ఐ రిమెంబర్ నేను విష్ణు వచ్చి డబ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ తనకి డబ్బింగ్ నేను చెప్తానన్నా, చాలా మంచి కంటెంట్ బ్రో, ప్లీజ్ కమ్ విత్ ఇట్ హియర్, కావాలంటే నీకు డబ్బింగ్ నేను చెప్తాను అనే డిస్కషన్ కూడా మేము చేసుకున్నాం. సో వీ బీన్ సచ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఫస్ట్ ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం ఎంత ఆనందంగా ఉందో. అన్ని భాషల నుంచి సినిమాలు ఇక్కడికి తెస్తున్నారు, అందరూ థియేటర్ల గురించి మాడుతున్నారు, ఏ డేట్లు అంటున్నారు. మన డేట్లే దిస్ డేట్ ఆర్ దట్ డేట్ అని వేసుకోవాల్సిన సిచ్యువేషను. బట్ అండ్ దిస్ వీక్ అగైన్ ఫర్ మీ ఈ పరంగా ఈ FIR విషయంలో ఇందాక పైన విష్ణుతో ఉన్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, విష్ణు నాకు చాలా ఇంపార్టెంట్ యాక్టర్ అండి. నేను ఎక్కువ నా సాట్ యాక్టర్లు చేసే వర్క్ ఏంటి, వాళ్ళు ఎలా దీన్ని ఆలోచించుంటారు, ఎందుకు ఈ చాయిస్ తీసుకుంటారు అనే కేస్ స్టడీ ఎక్కువ చేస్తా. అండ్ విష్ణు సంబడి హూ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ విత్ ఫర్ క్లోజ్ టు ఎ డెకేడ్ అండ్ వీవ్ వర్క్డ్ అలాంగ్ సైడ్ ఈచ్ అదర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మాట. సో ఎప్పుడు ఇది ఎందుకు చేసాడు, అది ఎలా చేసాడు అనేది కొన్ని ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్స్ చేసేవాడు. ఇది ఎక్కడి నుంచి ఆలోచించాడు, అసలు ఎలా కన్విన్స్ అయ్యాడు ఈ కథకి అనే థాటే నాకు వచ్చేది. అండ్ మోస్ట్ రీసెంట్ కానీ ఐ థింక్ దట్స్ జస్ట్ వెన్ విష్ణు అండ్ జ్వాలా స్టార్ట్ డేటింగ్ ఈచ్ అదర్. సో వాళ్ళందరితో చిల్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు నేను విష్ణు ఒకే టీషర్ట్ వేసుకున్నాం. జ్వాలా వచ్చే ఇద్దరు ఒకే టీషర్ట్ వేసుకున్నారు, ఫోటో తీసుకోండి అంటే ఓకే కూల్ అనేసి ఫోటో తీసుకున్నాం. తీసిన తర్వాత నేను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్ కనిపిస్తాను, విష్ణు ఏమో ఇలా ఉన్నాడు. నాకు ఓకే సో ఓకే ఈ ఫోటో మనం క్రాప్ చేసి కూడా పోస్ట్ చేయలేమే అనుకున్నాను. బట్ దట్స్ కైండ్ ఆఫ్ ది స్టార్ట్ ఆఫ్ మీ స్టార్టింగ్ టు వర్క్అవుట్. ఇది విష్ణు కూడా చెప్పా, అక్కడి నుంచి స్టార్ట్ చేసింది విష్ణు నేను వర్కౌట్ చేయడం. నాకే నేను కాదు ఇంకా బెటర్ అవ్వాలనిపించింది అని. సో విష్ణు ఐ రియలీ హోప్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ యూ కన్సిడరింగ్ you're promoting your film here. And I think beyond you releasing a film here, I think you're promoting your film here for the first time. That is the most beautiful thing about this. And you have Manu, and I've heard great things about you, Manu. Vishnu constantly keeps saying some really nice things about you. Indaka ayinemo vachi 2010లో గౌతమ్ మీనన్ గారి దగ్గర జాయిన్ అయ్యాను అన్నారు. నేను 2008లో గౌతమ్ మీనన్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. నాకు సడన్గా ఏంటి నేను వెళ్ళిపోయిన 2 ఏళ్ళకి ఆయన జాయిన్ అయ్యి ఆయన మళ్ళీ 8 years I worked with him అంటే అమ్మా అనుకున్నాను నేను లోపల. So, and I'm glad you brought Gautam sir as an actor in this film because I really like him as an actor. I really enjoy him as an actor. ఇప్పుడు మైకిల్లో కూడా ఆయన క్యారెక్టర్ చాలా టెరిఫిక్గా ఉంటుందని నమ్ముతున్నాం. You guys will hopefully really like it. And Manjima, you have a lot of fans here. I have a lot of my friends circle who constantly keep saying they're very big fans of yours. So, okay, you're getting conscious about me looking or them looking. So yeah, I'm really looking forward to this film doing very well. All the best to the entire team, Abhishek Pictures, and most importantly, రవితేజ గారిని ఒప్పించడం అంత ఈజీ ఏం కాదండి. సో మేమందరూ ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి కూడా మా వల్ల కాల. సో మా వాడు ఒప్పించాడంటే సినిమాలో ఏదో సత్తా చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో విషింగ్ FIR ఫర్ విష్ణు, DJ Tillu ఫర్ సిద్ధు, సెహరీ ఫర్ హర్ష్ అండ్ హర్ష్ కానూరి అండ్ సిమ్రన్, అండ్ అఫ్ కోర్స్ కిల్లాడి మాస్ మైటర్ రవితేజ గారిది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఆయన నాకు ఎప్పుడు ఫిట్గానే కనిపించారు. ఎందుకంటే ఆయన కెరియర్ ఏ ఫీల్డ్లో స్టార్ట్ చేశారో తెలుసా? క్రికెటర్గా స్టార్ట్ చేశారు. డెఫినెట్గాను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ లేదు నేను తెలుసుకున్నాను. ఐ హ్యావ్ టు తప్పదు ప్రమోట్ చేసేటప్పుడు ఆయనకి తెలుసుకోవాలి. మీ గురించి కూడా మీకు తెలియనివి తెలుసా? చెప్పనా నేను మైక్లో? సో థ్యాంక్ యూ సో మచ్. సో అఫ్ కోర్స్ ఎప్పుడు డిఫరెంట్ కంటెంట్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చూస్ చేసుకొని, అంటే ఇప్పుడు FIRతో మన అందరి ముందుకే వస్తున్న విష్ణు విశాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
Andariki namaskaram. That's the only Telugu I know. I can understand now, but yeah, it will take some time to learn, and probably in another, if FIR becomes a big hit, and I'm going to come in Telugu with more movies, and very soon I'll learn Telugu and do a direct Telugu movie. That's my promise, and I'll speak soon to you in Telugu. Yeah, so let me start by actually thanking Ravi Teja sir. Without him, I think all this wouldn't be possible at all here. And I want to really thank Jwala to introduce me to Shweta, who works with Ravi Teja sir. So I think she's here, and I want to thank her because it's purely her effort that you're seeing here our movie release in a big way in the theaters, and especially during such difficult times where the third wave is just ending. I got the confidence because she took all the pain and all the care to make sure that she got us the best distributors, Abhishek Pictures. They saw the movie in the Telugu version of it, and they really liked it. And they asked me if you want to really release it in theaters because the situation is a little not that great. I said, no, it's okay. I said, we started this movie on a single, with just one thought, that no matter what, we will release it, in theaters in a big way on a grand scale. But when the pandemic hit, things changed. But we kept going towards, we just kept going towards the theatrical release of this film, and we never at any point of time had any thought in our head that this can come on OTT. We never had. So today the dream is coming true, not just in Tamil, even in Telugu it's releasing in a big way. And I thank my entire team. Manu, you've done a fabulous job. You've written beautiful dialogues as well. And Manjima, she's a beautiful performer. All of you know her. Then there's Reza Reba, and then there's majestic Gautam Menon sir. He's superb in the film, and I'm a big fan of Varna Mayram. And to listen to Gautam sir's bite and saying that a hero has arrived, it really touched me. And I can never forget this compliment. So thanks to Manu. He told me when we started this movie, I want people to look at you as a hero. You have that in you, but you're not pushing yourself. So, this first comment that I've got from Gautam Menon sir, I can never forget. And Jwala, she's always supported me. And she's one of the main reasons for this movie to come in theaters, because she watched this movie and she told me, this has to come out in theaters. Please dub this in Telugu and please do something about it. If you don't release this, I'm never going to talk to you again. So I'm happy that, it's her... because she told me the same thing for Ratchasan, but I wasn't the producer of that movie. So I told her, I can't decide because I'm not the producer. So this time she said, you're the producer, so you better take this decision. So she only introduced me to Shweta, and thank you, Jwala. Thank you so much. And she's always supporting me, always traveling with me wherever I go. And she's been a great support. And then Sandeep, I know him for such a long time. And, everything is happening last minute because of the date that we got on the 11th. It was just sudden decision because a lot of big films was planned to come, which didn't get, they planned to push the date. So we immediately got a nice date, and everything is happening last minute. So I just called him yesterday and I told him, bro, there's a small press meet and everything is happening last minute, don't take me wrong. He said, don't worry, I'm always there for you. Anything you need, you can always call me. He's been telling this to me for quite a long time, and I'm so grateful that, he's been a great support, superb human being and a great friend. చాలా ఎక్కువ పొగుడుతుంటే నాకు సడన్గా ఎందుకని చెప్పొచ్చండి. బట్ ఒక స్మాల్ టిట్ బిట్ అండి. మేము యాక్చువల్లీ ఇద్దరు ఒకే సినిమా కలిసి షూటింగ్ చేసాం. తెలుగు వర్షన్ నేను, తమిళ వర్షన్ విష్ణు. తెలుగు వర్షన్ అప్పట్లో నేను రకులు, ఆ టైంలోని విష్ణు అండ్ దివ్య, సుశీంద్రన్ గారి డైరెక్షన్లో క్రికెట్ ఫిల్మ్ అంటే 2 days షూటింగ్ చేసి ఆగింది. అప్పటి నుంచి వీన్ లైక్ రియలీ కనెక్టెడ్. అండ్ అందులో కూడా ఫస్ట్ టైం ఇంకో యాక్టర్తో పాటు ఒకే సినిమా సైమల్టేనియస్గా షార్ట్ ఆఫ్టర్ షార్ట్ చేసినప్పుడు మనకు తెలియకుండా మనం ఎక్కువ స్టడీ చేస్తాం. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ బిగాన్ ఫ్రమ్. ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ మళ్ళీ చెప్పడం. Yeah, we were supposed to do that movie together, but then it didn't happen. So, it's a great feeling when people come and support you. And Siddhu, he has his movie release on the 12th, DJ Tillu, so I wish him all the very best. It takes a lot to come and support another movie, and I really wish him great things. And then Ravi Teja sir. So when I went to him and when he saw the movie, we had a great discussion actually before he saw the movie. So I met him through Shweta and we started having a great conversation about cinema, and I found him to be superb human being right away, because the way he spoke to me,
the way he interacted with me, so much of humor, so much of energy. I could feel, an elder brother in him. And I asked him, sir, are you always like this? He said, yeah, I've struggled a lot. I've come up the hard way and I realized a lot of things on the way up. And yeah, I just want to be me. So, that was so good. And then he asked me, what are you doing now? So I told him I'm doing a movie called FIR. So I showed him the trailer. And he really loved it. And he said, I'm a big fan of Ratchasan. I just simply loved the movie. And then he has also seen some of my previous movies. So I was so happy. I said, sir, I'm so happy that you've seen my movies. Yeah, I love to do content like you. I said, sir, I want to become a mass hero like you. So, that was such a nice conversation. And I said, sir, you should watch FIR. And he immediately watched it. He just shook hands with me. And he said, I'm on board. Whenever you want to release the movie here, I'm ready to present it. Then a situation came where Khiladi was releasing on the 11th. And I was a little doubtful. And even I planned to release on 11th because I was getting a great date in Tamil Nadu. I was a little doubtful if I should ask him whether I can put his name as Ravi Teja sir presents. Because now his own movie is releasing. But he was so, magnanimous that, he just said, so what? Khiladi is my movie as an actor and FIR is my movie as a presenter. And I was like, oh my God, what is this man? Is he really a human being or what is he? So, that kind of a feeling he gave me, and I can never forget this great gesture of his. And I wish Khiladi all the very best, and thank you so much. And I've had a great, response to whoever I've shown the movie, and I'm very sure press and the media and all the audience here will love the movie, because I believe that the Telugu audience loves content, and I'm coming here with a very strong content, and now language is no more a barrier, but still, yeah, we have dubbed the movie in Telugu, and I'm sure everybody will connect to the movie because of the content, because of the theme of the movie. And I soon want to meet you all in my first success meet of FIR. Thank you. సో విష్ గుడ్ లక్. కానీ మీ వాయిస్ నాకు చాలా నచ్చేసింది, వండర్ఫుల్ వాయిస్. సో తెలుగులో ఏదైనా నేను వినాలి అని అనుకుంటున్నాను. మీరు ఒక మాట ఏదైనా ఒకసారి నా సినిమా 11th ఫెబ్కి థియేటర్స్కి వస్తుంది, అందరూ రండి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి నెక్స్ట్ సినిమా నుంచి మీరే ఖచ్చితంగా. అండ్ మేము విన్నాము జ్వాలాజీ 20 times ఈ ఫిల్మ్ చూసారు అంట. 20 times. హీరో నచ్చేయడం వలన గెస్ కాదు, నాకు చెప్పారు ఇన్ఫర్మేషన్. బట్ నాకు తెలిసింది. సో 20 times హీరో నచ్చేసారా? కాన్సెప్ట్ నచ్చేసిందా? ఏంటి అండి దానికి? అంటే అదే ఆప్షన్ లేదు. ఇంకా ఏంటంటే ఐఎమ్ వెరీ క్రిటికల్ ఏమైనా ఉంటే కొంచెం. సో హీ నోస్ దాట్. సో యా, సో కానీ ఇలా ఫోర్స్ చేయకూడదు కదా 20 times. ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఎప్పుడు, ప్లీజ్ నన్ను ఇంకా మళ్ళీ చూడమని. దెన్ యూ కైండ్ ఆఫ్ ఐ థింక్ లూజ్ దట్ ఏమంటారు ఎక్సైట్మెంట్. అదే అబ్బా, ఫోర్స్ చేయొద్దన్నా నేను అంతే. బట్ ఎస్, ఖచ్చితంగా ఐ డిడ్ మై వైఫ్లీ డ్యూటీస్. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా మా డ్యూటీని ఖచ్చితంగా బాగా నిర్వహిస్తాము 11వ తారీఖున. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. టీం అందరికీ FIR సూపర్ డూపర్ హిట్, అలా సూపర్ సక్సెస్ఫుల్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. అండ్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 11th Feb FIR థియేటర్స్కి వస్తుంది. అండ్ చూసి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.